ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 15వ భాగం. ఓ మంగళకరురాలా, నీవు నన్నడుగుచున్నచో నా చరిత్రను, ఈ మహాత్ముని చరిత్రను, పూర్వము మేము చేసిన చేష్టలను అంతయు నీకు చెప్పెదను. ఈతడు నా భర్త, గంధర్వుడు, మహాజ్ఞాని, గాన పండితుడు, సర్వశాస్త్ర కోవిదుడు అయిన ఇతని పేరు రంగ విద్యాధరుడు. చక్కని గుహలతోనూ జల ప్రవాహములతోనూ విలసిల్లుతున్న పర్వతరాజ శ్రేష్టమై మేరు పర్వతమును ఆశ్రయించి మహాతేజోవంతుడైన మునిసత్తముడు పులశ్చుడు తపము ఆచరించుచుండెను. ఆ తేజస్వి ఏకాగ్ర చిత్తముతో తపమాచరించుచుండెను. అదే పర్వతమును స్వేచ్ఛగా ఆశ్రయించి విద్యాధరుడు గానమును అభ్యసించుచుండెను. రాగతాళయుక్తముగా సుస్వరముగా గానమును సాధన చేయుచుండెను. అతని గానము విని పులస్త్య మునికి ధ్యానము నుంచి మనస్సు చెలించి గానము చేయుచున్న విద్యాధరునితో ఇలా పలికెను. ఓ పండితుడా, దివ్యమైన సుస్వరమైన తాళయుక్తమైన భావమూర్భన శోభితమైన లయయుక్తమైన నీ గానమునకు దేవతలు కూడా పరవశింతురు. అంతటి చక్కని నీ గానము వలన ధ్యానములో నాకు ఏకాగ్రత కలుగుట లేదు. అందువలన నీవు ఈ స్థానమును విడిచి మరొక స్థానమునకు వెళ్ళుము అనెను. అప్పుడు ఆ గీతా విద్యాధరుడు ఇలా పలికెను. ఆత్మజ్ఞానముతో సమానమైనది సంగీతము. దానిని నేనిక్కడ సాధన చేయుచున్నాను. అన్యస్థానమునకు నేనెందుకు వెళ్ళదును? నేనెవరికీ దుఃఖమును కలిగించటలేదు కదా. నరులందరికీ సదా సుఖమునే కలిగించుచున్నాను. నా ఈ దివ్యమైన గీతముతో దేవతలందరూ సంతోషింతురు. గీతధ్వనిరతుడు అయిన శంకరుడు కూడా ఇక్కడికి నా సంగీతముచే తీసుకొని రాబడినాడు. గానము సర్వరసము, గీతము ఆనందదాయకము. శృంగారాది సకల రసములు గీతములతోనే ప్రతిష్ఠించబడుచున్నాయి. ఉత్తమమైన 4 వేదములు కూడా గానముతోనే శోభను పొందుచున్నవి. దేవతలందరూ గీతముచే సంతోషించెదరు, ఇతరోపాయములతో కాదు. అట్టి గీతమును నీవు నిందించుచున్నావు. నన్ను ఇక్కడి నుంచి పంపుట భావ్యమేనా మహానుభావా? ఇది అన్యాయము కదా అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను. ఈరోజు నీవు పలికినది సత్యం, గీతార్థము, బహుపుణ్యదాయకం. ఓ మహామతి, నేను చెప్పే మాటలను విను, అభిమానమును వదులు. నీ గానమును నేను నిందించుట లేదు. నీ గానమును నేను గౌరవించుచున్నాను. చతుర్దశ విద్యలు ఏకీభావంతో ఆనందమును కలిగించుచున్నవి. అవి నిశ్చలమైన మనస్సుతోనే సిద్ధిని పొందును. తపస్సు కానీ మంత్రము కానీ ఏకాగ్ర చిత్తముతో చింతించిననే ధ్యానిస్తేనే సిద్ధి కలుగుతుంది. ఈ మహా ఇంద్రియములు మహా చంచలమైనవి. నా అభిప్రాయము, ఇంద్రియములు మనస్సుని జీవుని ధ్యానము నుంచి విషయముల వైపుకు మళ్లించును. సందేహం లేదు. అందుకే మునులు తపస్సిద్ధిని పొందుటకు శబ్దము, రూపము, యువతి ఎక్కడ ఉండవో అటువంటి ప్రదేశమునకు వెళ్ళుదురు. నీ గీతము, గానము పవిత్రము, బహు సౌఖ్యములను కలిగించును. వనములో ఉండే మేము వీటినన్నింటినీ చూస్తూ ఊరుకోలేము. కావున నీవు వేరే చోటికి వెళ్ళుము, లేదా మేమే ఇక్కడి నుంచి వెళ్ళెదము అనెను. అప్పుడు గీతా విద్యాధరుడు ఇలా పలికెను. మహాత్మా, ఇంద్రియ వర్గముల యొక్క బలాన్ని జయించిన వాడిని యోగి, వీరుడు, సాధకుడు అందరూ శబ్దమును విని రూపమును చూచి ధ్యానము నుంచి చెలించని వాడే ధీరుడు. అతడే తపస్సాధకుడు. ఇంద్రియములచే జయింపబడిన మీరు తేజోహీనులు. నా గీతములను తిరస్కరించగల సామర్థ్యము స్వర్గములో కూడా మీకు లేదు. శక్తి లేని వారే వనమును విడిచి వెళ్ళెదరు. సందేహము లేదు. ఓ విప్ర, ఈ వనము అందరిది.
ఈ వనము అందరికీ సాధారణము చెందినది. దేవతలకు, సమస్త జీవులకు, నాకు ఎలాగో మీకు అలాగే. ఉత్తమమైన ఈ వనమును వదిలి నేనెందుకు వెళ్ళాలి? మీరు వెళితే వెళ్ళండి, ఉండాలనుకుంటే ఉండండి. ఎలా జరగవలసినది అలాగే జరుగును కదా. ఈ విధముగా గీతాధరుడు మునితో మాట్లాడాను. అతని ఉత్తరము వినిన తరువాత పులస్య మహర్షి ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అతనిని క్షమించి ఆ బ్రాహ్మణుడు వేరొక చోటికి వెళ్ళెను. ఆ ధర్మాత్ముడు తపస్సు చేయుటకు అనువైన ఆసనములో కూర్చుని కామ, క్రోధ, లోభ, మోహములను త్యాజించి సర్వేంద్రియములను మనస్సుతో సహా నియంత్రించి తపస్సు చేసుకొనుచుండెను. మునిపుంగవుడైన పులస్యుడు వెళ్ళిన పిదప కాల ప్రేరితుడైన విద్యాధరుడు చాలా కాలం నుంచి ఆ మునిని చూడలేదు. నా భయము వలన ఎక్కడికి వెళ్ళిపోయెనో, ఏమి చేయుచున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని యోచించసాగెను. బ్రహ్మమానస పుత్రుడైన పులస్యుడు వనములో ఏకాంత ప్రదేశంలో ఉన్నాడని తెలుసుకుని వరాహ రూపంలో ఉత్తమమైన అతని ఆశ్రమమునకు వెళ్ళెను. అగ్ని సమానమైన తేజస్సుతో ఆ మహానుభావుడు ఆసన స్థితుడై ఉండగా విద్యాధరుడు వరాహ రూపంలో ఆ మునికి క్షోభను కలిగించెను. తుండాగ్రముతో కుచేష్టతో ఆ మునిని పొడిచెను. దానిని సాధారణ పశువుగా భావించి ఆ ముని దాని దుష్కృతములను క్షమించెను. దానిని అలుసుగా తీసుకొని ఆ ముని ముందే మూత్రమును విడిచెను. ఆ ముని ముందే మలమును విడిచెను. అతని ముందే నర్తించుచు, క్రీడించుచు, పడుచు తిరిగి లేచెను. ఆ ముని దానిని పశువుగా భావించి వదిలివేసెను. ఒకసారి తిరిగి అదే రూపముతో వికటాట్టహాసము చేయుచు అపహాస్యము చేసెను, రోదనము చేసెను, సుస్వరముగా గానము చేసెను. ఆ ముని గీతాధరుని చేష్టలు చూసి ఇది వరాహమై ఉండదు, ఇతడు విద్యాధరుడు, అతడే నన్ను క్షోభ పెట్టెను. దానిని పశువుగా భావించి విడిచి తిని ఇతడు దుష్టుడు, నిర్దయుడు అని తలచి అతడు ఆ గంధర్వాధముడేనని తెలుసుకొని కోపించి శపించెను. పాపి, నీవు సూకర రూపముతో నన్నిట్లు చెలింపచేసితివి కాన పాప యోని అయిన సూకరముగా పుట్టుము అని శపించెను. ఇట్లు పులస్య మహర్షిచే శపించబడిన గీతాధరుడు దేవుడైన పురంధరుని అంటే ఇంద్రుని సన్నిధికి వెళ్ళెను. వణుకుచు మహానుభావుడైన ఇంద్రునితో ఇట్లు పలికెను. సహస్రాక్ష, వినుము, నేను నీ పనిని చేసి తిని. పులస్య మునిపుంగవుడు దారుణమైన తపమును చేయుచుండెను. ఆ తపస్సు నుండి నేను అతనిని చెలింపచేసి తిని, క్షోభింపచేసి తిని. అతను నన్ను శపించెను, నా దేవరూపమును నశింపచేసెను. పశుయోనికి చేరుచున్న నన్ను రక్షించుము అనెను. అప్పుడు దేవేంద్రుడు ఇలా పలికెను. గీతా విద్యాధరుని వృత్తాంతమునంతా తెలుసుకొని అతనితో కలిసి పులస్యముని వద్దకు వెళ్ళి ఇలా పలికెను. సిద్ధిని పొందిన వారిలో శ్రేష్ఠుడా, ద్విజోత్తమ, అనుగ్రహించండి మునివర్య, ఇతనిని క్షమించండి, శాప విమోచన మార్గమును అనుగ్రహించండి అనెను. అప్పుడు ఆలకించిన మునిశ్రేష్ఠుడు ప్రసన్నుడై ఇలా పలికెను. దేవేంద్ర, నీ మాటతో నేను ఇతనిని క్షమించవలేను. ముందు కాలమున మనుపుత్రుడు ఇక్ష్వాకును పేరుతో మహాబలుడైన మహారాజు రాగలడు. అతను ధర్మాత్ముడు, సర్వధర్మములను పాలించువాడు. ఇతనికి అతని చేతిలో మృత్యువు సంభవించినప్పుడు ఇతను మరల తన పూర్వదేహమును పొందగలడు. ఇందులో సందేహం లేదు అనెను. అప్పుడు సూకరం గురించి నీవడిగినదంతా చెప్పాను. ఇప్పుడు నా వృత్తాంతమును తెలిపెదను. నీ భర్తతో దానిని వినుము. పూర్వము నేను చేసిన ఘోర పాతకమును కూడా నీకు చెప్పెదను. సూకరి పూర్వ జన్మ వృత్తాంతము. అంతటా సర్వాంగ సౌందర్యం కలిగిన సుదేవ ఆ సూకరితో ఇట్లు పలికెను. నీవు పశుజాతిలో ఉండి కూడా సంస్కృతములో ఎట్లు మాట్లాడుచున్నావు? ఇంతటి గొప్ప జ్ఞానము నీకు ఎట్లు కలిగినది? నాకు చెప్పుము నీ చరితము.
నీ భర్త చరితం ఎట్లు నీకు తెలియను తెలుపుము అనెను. అప్పుడు వరవర్ని, నేను పశువును కావడం వలన మోహముచే ఆవహించబడి తిని, ఖడ్గముతో బాణములతో కొట్టబడి యుద్ధములో పడిపోతిని, పూర్తిగా అలసిపోయి మూర్ఛపోతిని, జ్ఞానహీనురాలినిగా ఉంటిని. సుందరి, పవిత్రమైన హస్తముతో నీవు నన్ను అభిషేకించితివి. చల్లనివి పవిత్రములైన జలముతో నీ చేతిలోని నీటితో అభిషేకించగా నన్ను నా మోహము విడిచి వెళ్ళినది. తేజస్సుతో అంధకారము నశించినట్లు నీ అభిషేకముతో నా పాపము నశించినది. నీ అనుగ్రహంచే నాకు పూర్వజన్మ జ్ఞానము లభించినది. పుణ్యలోకములకు వెళ్ళెదను అని తెలుసుకొంటిని. మంగళ కరురాల, నా పూర్వ వృత్తాంతమును చెప్పెదను వినుము. పాపురాలనైన నేను పూర్వజన్మలో చేసిన పాపములను, దుష్కృతములను తెలిపెదను. కళింగమను పేరుగల మహాదేశంలో శ్రీపురమను పట్టణము కలదు. ఆ పట్టణము సర్వసిద్ధులతో కూడియున్నది. బ్రాహ్మణ క్షత్రియాది చతుర్వర్ణముల వారిచే సేవించబడుచున్నది. ఆ పట్టణంలో వసుదత్తుడను ఒక బ్రాహ్మణుడు నివసించుచుండెను. వేదాచార పరాయణుడు, సత్యధర్మ పరాయణుడు, వేదవేత్త, శుచిమంతుడు, గుణవంతుడు, ధనవంతుడు, ధాన్య సమృద్ధి కలవాడు, పుత్ర పౌత్రులతో కూడియుండువాడు. నేను ఆ బ్రాహ్మణోత్తమునికి పుత్రికను. సోదరులతో, స్వజన బంధువులతో, శృంగారమును పెంపొందించు అలంకారములతో, భూషణములతో నేను అనుగ్రహింపబడితిని. నాకు మా నాన్న సుదేవా అను పేరు పెట్టెను. ఆ తండ్రికి నేను అత్యంత ప్రీతిపాత్రురాలను. ఈ ప్రపంచంలో రూపములో నాకు సాటెవ్వరూ లేరు. రూప యవ్వన గర్వముతో నేను మదించి ఇంటిని. నేను కన్యను, చక్కని రూపవతిని, సర్వాలంకార శోభితను. నన్ను చూసిన జనులు, ద్విజులు, బంధువర్గమంతయును వివాహం చేసుకొనుటకు నన్నే యాచించుచుండిరి. కానీ మా నాన్నగారు ఎవ్వరికి ఇచ్చుట లేదు. నా మీది స్నేహముతో మా తండ్రి మోహమును పొందియుండెను. అట్లు మా తండ్రి నన్ను ఎవ్వరికీ ఇవ్వలేదు. అంతలో నాకు భావోదయముతో కూడిన యవ్వనము ప్రాప్తించినది. నా ఈ సౌందర్యమును చూసి నా తల్లి దుఃఖితురాలయ్యను. నా తండ్రి అయిన వసుదత్తునితో మా తల్లి, మీరు ఈ పుత్రికను ఎందుకు చక్కని బ్రాహ్మణునికి, మహానుభావునకు ఇచ్చుటలేదు? ఈమెను యవ్వనము వచ్చినది, మహానుభావ, కన్యాదానం చెయ్యము అనగా నా తండ్రి మరలా ఇట్లు బదులు పలికెను. మహాభాగ్యవంతురాల, నా మాట వినుము. నేను పుత్రికా వ్యామోహంతో మూఢుడనైతిని. శుభురాల, గృహస్థుడు, చక్కని బ్రాహ్మణుడు లభించినచో ఆ జామాతకు అంటే అల్లునకు నా బిడ్డను ఇత్తును. ఇందులో సందేహము లేదు. సుదేవ నాకు ప్రాణాధిక ప్రియురాలు, ఇందులో సందేహం లేదు. ఇట్లు నా తండ్రి వసుదత్తుడు నా తల్లితో పలికెను. కౌశిక కులములో పుట్టినవాడు, సర్వ విద్యా విశారదుడు, బ్రాహ్మణ గుణము కలవాడు, శీలవంతుడు, గుణవంతుడు, పరిశుద్ధుడు, వేదాధ్యాయన సంపన్నుడు, సుస్వరముగా వేదమును వల్లించువాడు, తల్లిదండ్రులు లేనివాడు, భిక్ష కొరకు మా ద్వారమునకు వచ్చెను. అతని రూపమును చూచి మహాబుద్ధిమంతుడైన మా తండ్రి, నీవెవరు? నీ పేరేమిటి? కులమేమిటి? గోత్రమేమిటి? ఆచారమేమిటి? నాకు చెప్పుమని అడుగగా మా తండ్రి మాటను విని ఇట్లు పలికెను. నేను కౌశిక కులంలో జన్మించి తిని. నా పేరు శివశర్మ. వేదాంగ పారంగతుడను. తల్లిదండ్రులు లేనివాడను. నాకు పారంగులైన 4 సోదరులు కలరు. ఇట్లు అతను తన కులమును, ఆచారమును అంతయు తండ్రికి వివరించెను. అంతటా మా తండ్రి శుభలగ్నంలో, శుభతిథిలో, శుభ నక్షత్రంలో ఆ బ్రాహ్మణునికి నన్నిచ్చి వివాహం చేసెను. నేను నా భర్తతో కలిసి తండ్రి ఇంటిలోనే నివసించుచున్నాను. తల్లిదండ్రులు ధనముతో, గర్వముతో మోహించబడి నేను పాపురాలనై
నా భర్తకు శుశ్రూష చేయలేదు. నేను ఎప్పుడూ నా భర్తకు అంగ సంవాహనము చేయలేదు. రతిభావంతో స్నేహముతో ప్రవర్తించలేదు. పాపురాలనైన నేను సదా క్రూర బుద్ధితోనే చూచితిని. పుంచలులో అంటే వేశ్యల సంగము వలన నేను పుంచలీభావమును పొంది తిని. తల్లిదండ్రులకు, భర్తకు, సోదరులకు హితమునాచరించుట లేదు. నేను వెళ్ళిన ప్రతి చోట నా ఇచ్ఛానుసారముగా ప్రవర్తించుచుంటిని. నా దుష్కృతములకు నా భర్త శివశర్మ అత్తమామల యందలి ప్రేమతో గౌరవంతో నన్నేమీ అనలేదు. నా దుష్కృతమును క్షమించుచుండెను. నన్ను నా కుటుంబము వారించుచున్నను నేను పాపురాలని ఇట్లు ఆచరించుచుంటిని. నా తల్లిదండ్రులు నా స్వభావమును శివశర్మ మంచితనమును చూసి నా పాపాచారముకు దుఃఖించుచుండిరి. నా భర్త నా దురాచారమును చూచి నా ఇంటి నుండి బయటకు వెడలెను. ఆ గ్రామమును దేశమును విడిచి వెళ్ళివెను. నా భర్త బయటికి వెళ్ళగానే నా తండ్రి చింతాక్రాంతుడాయను. రోగముచే పీడించబడుచున్నట్లు నా దుఃఖముతో దుఃఖించుచుండెను. అంతటా నా తల్లి దుఃఖపీడితుడైన భర్తతో ఇట్లు పలికెను. ప్రియా, ఎందుకు దుఃఖించుచున్నావు? నాకు దుఃఖ కారణమును తెలుపుము. అంతటా నా తండ్రి వసుదత్తుడు నా తల్లితో ఇట్లు చెప్పెను. అల్లుడు నా కూతురును విడిచి వెళ్ళెను. ఈ సుదేవ పాపాచార పరాయణురాలు, సిగ్గులేనిది, పాపమునే ఆచరించుచున్నది. ఈ సుదేవ మహాబుద్ధిమంతుడైన శివశర్మను విడిచిపెట్టినది. మామ కుటుంబము మీది గౌరవంతో మహామతి శివశర్మ సుదేవతో మాట్లాడుటలేదు. సౌమ్య భావంతో ఉంటున్నాడు. నిందించుట లేదు, దూషించుట లేదు. అతను పండిత బుద్ధి కలవాడు కావున ఏమీ అనుటలేదు. ఈ సుదేవ దుష్టురాలయ్యను, కులమును నశింపచేయుచున్నది. నేనీ సుదేవను విడిచిపెట్టి ఎటైనా వెళ్ళెదను అనెను. ఆ బ్రాహ్మణి ఇలా పలికెను. కాంతుడా, పుత్రిక గుణదోషములు ఈరోజు మీకు తెలిసినవా? నీ ప్రేమతో వ్యామోహముతో ఈ పుత్రిక చెడిపోయినది. 5 సంవత్సరముల వయసు వరకు పుత్రుని లాలించవలేను. అనంతరము శిక్షించుట వలనను, బుద్ధి నేర్పించుట వలనను, ప్రేమతోనూ పోషించవలేను. స్నానముతో, వస్త్రముతో, భక్ష్య భోజ్య పేయములతో చక్కగా పోషించుచు చక్కగా శిక్షణను ఇవ్వవలేను. ఇందులో సందేహం లేదు. పుత్రునికి గుణములను, సద్విద్యలను అలవర్చవలేను. గుణములను నేర్పుటకు తండ్రి ప్రేమలేనివాడగును. పాలించుటలో, పోషించుటలో ప్రేమ ఉండవలేను. కుమారునితో అతని గుణములను చెప్పరాదు. అతని దోషములను చూపుచుండవలేను. కఠినముగా మాటలాడవలేను. మాటలతో పీడించవలేను. జ్ఞానమునందు ఆసక్తితో ప్రతినిత్యము సద్విద్యను సాధించునటులా అభిమానంతో, కపటముతో పాపమును దూరముగా విడిచిపెట్టి ప్రవర్తించవలేను. అట్లు చేసినచో విద్యలలో, గుణములలో ఎల్లప్పుడూ నైపుణ్యము కలుగును. తల్లి పుత్రికను, అత్త కోడలను శిక్షణ బుద్ధితో శిక్షించవలేను. గురువు ఆ శిష్యుని శిక్షించినప్పుడే అన్నీ సిద్ధించును. శిక్షించని నాడు సిద్ధింపవు. భార్యను భర్త, అమాత్యుని రాజు, గుర్రమును రౌతు, గజమును మావటి ప్రతిదినము శిక్షాబుద్ధితో నేర్పవలేను. ఇట్లు తాడనముతో పాలనముతో అన్నీ సిద్ధించును. నాత, నీ పుత్రికను నీవే నశింపచేసితివి. ఇందులో సందేహం లేదు. నీతో పాటు శివశర్మ కూడా వ్యామోహముతో చెడగొట్టెను. ఇంటిలో ఈ పుత్రిక అడ్డు లేకుండగా చేయబడినది కావున ఇట్లు చెడిపోయినది. కాంత, 8 సంవత్సరముల వయసు వరకే ఇంటిలో కన్యను ధరించవలేను. ఆ తరువాత ధరించరాదు. తండ్రి ఇంటిలోనున్న పుత్రిక చేసిన పాపము తల్లిదండ్రులచే అనుభవింపబడును. కావున కన్య సమర్థురాలైన తరువాత తల్లిదండ్రులు తన ఇంటిలో ఉంచుకొనరాదు. ఏ వరుణుకిచ్చెదరో ఆ భర్త ఇంటిలోనే పోషింపబడవలేను. భర్త ఇంటిలో ఉండి భర్తను భక్తితో సేవించవలేను. అట్లయినచో కులమునకు కీర్తి కలుగును. తండ్రి సుఖముగా జీవించును. అక్కడే ఉండి చేసిన పాపమును భర్త అనుభవించును.
అక్కడ ఉండి నిత్యము పుత్రులతో పౌత్రులతో వృద్ధి పొందుచుండును. ప్రియుడా పుత్రిక మంచి గుణములతో తండ్రి కీర్తిని పొందును. కావున కాంత, భర్తతో పాటు పుత్రికను ఇంట్లో ఉంచుకొని పోషించరాదు. ఈ విషయమున చక్కని ఇతిహాసము 28వ ద్వాపరయుగమున యదుశ్రేష్ఠుడైన వీరుడైన ఉగ్రసేనుని కథను నీకు చెప్పెదను. సావధానముగా వినుడు. బ్రాహ్మణి ఇలా పలికెను. రమ్యమైన మధుర రాజ్యములో, మధురానగరములో యదువంశ వీరుడు, శత్రువీర సంహర్త ఉగ్రసేనుడను ప్రసిద్ధుడైన రాజు కలడు. అతను ధర్మార్థతత్వజ్ఞుడు, వేదములు తత్వజ్ఞుడు. తత్వజ్ఞుడు, వేదములు తెలిసినవాడు, శాస్త్రములను చదివినవాడు, బలవంతుడు, దాత, భోక్త, గుణములను గ్రహించినవాడు, సద్గుణములను తెలిసినవాడు, మేధావి, తన రాజ్యములోని ప్రజలను ధర్మముగా పాలించుచుండెను. ప్రతాపవంతుడు, మహాతేజోవంతుడైన ఉగ్రసేనుడు ఇటువంటి వాడు. విదర్భ రాజ్యమును పుణ్యవంతుడు ప్రతాపవంతుడు అయిన సత్యకేతు పాలించుచుండెను. పద్మముల వంటి కన్నులు గలది, పద్మము వంటి ముఖము కలది, మహానుభావురాలు అయిన అతని కుమార్తె పేరు పద్మావతి. సత్యధర్మ పరాయణురాలు, సమస్త శ్రీగుణ సంపన్నురాలైన ఆమె రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశించుచున్నది. సత్యముతోనూ స్వగుణములతోనూ ఆ సుశుభ శోభించుచుండెను. సులోచన అయిన ఆ కన్యను మధురాధిపతి ఉగ్రసేనుడు వివాహం చేసుకునేను. ఆ మహానుభావురాలితో ఉగ్రసేనుడు ప్రతాపవంతుడు సుఖముగా గడిపెను. ఆమె గుణములతో, ప్రేమతో, స్నేహముతో మధురేశ్వరుడు ముగ్ధుడయ్యెను. ఈ విధముగా ఆ మహానుభావురాలు ప్రాణప్రియ అయ్యెను. ఆమె లేకుండా భోజనం చేయకుండెను, ఆమెతోనే క్రీడించుచుండెను. ఆమె లేకుండా సుఖములను భోగములను అనుభవించకుండెను. ఈ విధముగా వారు అన్యోన్యము ప్రీతి గలవారై స్నేహవంతులై ఒకరికొకరు సుఖమును పంచుకునిరి. ఇలా ఉండగా పుత్రిక అయిన పద్మావతిని చూడాలన్న ఆశతో ఆమె తల్లి మిక్కిలి దుఃఖితురాలయ్యెను. తండ్రి అయిన సత్యకేతు కూడా ఆమెను స్మరించెను. విదర్భరాజు మంచి దూతలను ఆదరముతో ఉగ్రసేనుని వద్దకు పంపించెను. ఆ దూతలు ఉగ్రసేనుని వద్దకు వచ్చి ఇలా పలికిరి. విదర్భాధిపతి వీరుడు అయిన సత్యకేతు మహారాజు భక్తితో స్నేహంతో తమ క్షేమమును తెలుపుతూ మీ కుశలమును అడుగుచున్నారు. సత్యకేతు మహారాజు ఇలా అడుగుచున్నారు. మీరు సత్యకేతు రాజుగారి ప్రీతి స్నేహము తలుచుచున్నచో తమ పుత్రిక అయిన పద్మావతిని చూచుటకు ఒకసారి పంపించమని కోరుచున్నారు. నీకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ పద్మావతిని పంపించవలేను. వారు ఆమెను చూడాలన్న ఉత్కంఠతో ఉన్నారు. వారి మాటలు విన్న మహారాజు ఉగ్రసేనుడు మహానుభావుడైన సత్యకేతుపై ఉన్న గౌరవంతోనూ స్నేహంతోనూ తన ప్రియ భార్య అయిన పద్మావతిని ఆమె తండ్రి వద్దకు పంపించెను. భర్త పంపగా పద్మావతి ఆనందంతో పుట్టినింటికి వెళ్ళెను. అందమైన మంగళకరమైన రూపము గల పద్మావతి తండ్రి కుటుంబమును చూచెను. సత్యతత్పరురాలైన ఆమె వినయముతో పితృపాదములకు నమస్కరించెను. పద్మావతి రాకకు మహారాజు విదర్భాధిపతి అత్యంత సంతోషమును పొందెను. తండ్రి ఇంటిలో బహుమానములతోనూ వస్త్రాలంకార భూషణములతోనూ లాలింపబడి సుఖ సంతోషములతో ఉండెను. తండ్రి ఇంటిలో పద్మావతి ఆనందముగా ఉండెను. ముందు వలనే నిస్సంకోచముగా సఖియలతో గడిపెను. గృహములో తటాకము వద్ద, రాజమందిరములో బాలై అంటే చిన్నపిల్ల వలె బిడియము వదిలి ఆనందించుచుండెను. చెల్లులతో ఎల్లవేళలా నిస్సంకోచముగా ప్రవర్తించుచుండెను. తండ్రి ఇంటిలో లభించే సుఖము మామగారి ఇంటిలో ఎట్లు లభించును అని భావించి ఆ పతివ్రత మహానుభావురాలు అత్యంత ఆనందముతో తండ్రి ఇంటిలో గడపసాగెను. క్రీడల మీది వ్యామోహముతో తిరిగి ఇటువంటి ఆనందమును ఎప్పుడైనా పొందుందునో
అని తలిచి ప్రతిరోజు స్నేహితురాలతో వనములలోనూ ఉపవనములలోనూ ఆడుచుండెను. ఓ మహాభాగా, ఒకసారి పద్మావతి ఉత్తమమైన పర్వతమునకు వెళ్ళి రమణీయమైన వనమును చూసెను. ఆ వనములో అరటి చెట్లతోనూ శాల వృక్షములతోనూ లతాల వృక్షములతోనూ తమాల వృక్షములతోనూ దట్టముగానున్న నారికేల వృక్షములతోనూ పూగీ ఫలములతో మాతులుంగ అంటే దర్భ నారంగములతోనూ అందమైన అల్లనేరేడు పుష్పించిన పుష్పములతోనూ చంపక పాటములతో పవిత్రమైన కూటకములతోనూ వటవృక్షములతో కూడియున్నది. అశోక బకులాది నానా వృక్షములతో అలంకరింపబడి ఉన్నది. పుణ్యవంతమైన ఆ పర్వతముల్లో పుష్పించిన వృక్షములను ఆమె చూసెను. పర్వతమంతా ధాతుమయమై అంతటా శోభలతో నిండి రమ్యముగా ఉన్నది. పుణ్యజలాలు అంతటా నిండిన ఉత్తమమైన తటాకము చూసెను. చక్కగా వికసించిన కమలములతో పరిమళభరితమైన బంగారు వర్ణ పద్మములతో తెల్లని కలువలతో పూర్తిగా వికసించిన ఎర్ర కలువలతో ఆ తటాకము నిండి ఉన్నది. హంసలతో జటకుక్కుటములతో జలజములైన పక్షులతో నానా ధాతువులతో కూడియున్నది. నానా పక్షుల గణాలతో కూడియున్నది. ఆ పర్వతము అంతటా సుస్వరమైన కోకిల రావములతో శోభించుచుండెను. పర్వతమంతా మధురమైన శబ్దములతో అంతటా మధురముగా తోచెను. తుమ్మెదల ఝూంకార నాదముతో అంతటా శోభించెను. ఈ విధముగా అంతటా రమ్యముగానున్న పర్వతములను, ఉత్తమమైన వనములను, పుణ్యవంతమైన తటాకములను ఆ రాజకుమారి చూసెను. అంతా పూలతో నిండిన పవిత్రమైన వనమును చూచి సహజమైన శ్రీ చాపల్యముతో ఆ సరస్తీరములో పద్మావతి చెలులతో కలిసి ఆడుతూ పాడుతూ నవ్వుతూ జలక్రీడలు ఆడుచుండెను. ఈ విధముగా పద్మావతి ఆ తటాకము వద్ద సుఖముగా క్రీడించుచు తిరుగుచుండెను. అదే సమయంలో కుబేరుని భృత్యుడైన గోభిలుడను వాడు సర్వభోగములతో నిండిన దివ్య విమానములో ఆకాశ మార్గమున అటుగా వెళ్ళుచుండెను. నిర్భయముగా సంచరించుచున్న వైదర్భిని విశాలాక్షిని చూసెను. స్త్రీలలో ఉత్తమురాలు, ఉగ్రసేనుని ప్రియురాలు, పవిత్రమైన రూపము కలిగినది, సర్వావయము సౌందర్యముతో ఉన్న పద్మావతిని చూచి గోవిలుడు ఇట్లు తలిచెను. ఈమె మన్మథుని రతీదేవియా, శ్రీహరికి ప్రియురాలైన లక్ష్మీదేవియా, పార్వతీదేవియా లేక శచీదేవియా? ఈ భూమండలంలో ఇంతటి అందమైన స్త్రీ మరెక్కడా లేదు. నక్షత్రములలో పూర్ణచంద్రుని వలె ఈ వరానన గుణరూపములతో శోభించుచున్నది. ఈ అందమైన నవ్వుగల చారుహాసిని పుష్కరములోని హంసవలే భాషించుచున్నది. ఆహా, ఏమి రూపము! ఆహా, ఏమి భావము! చక్కని గుండ్రని స్థనములు కల ఈ బాల ఎవరికి సంబంధించినది? ఈ విధముగా ఆ దైత్యుడు గోబిలుడు వరాననాయన పద్మావతిని పరిశీలించుచుండెను. ఈమె ఎవరు అని గోబిలుడు క్షణకాలము పాటు చింతించెను. మహాజ్ఞానముతో ఈమె వైదర్భి అని, ఉగ్రసేనుని భార్య అని, పతివ్రత పరాయణ అని తెలుసుకునెను. ఇంతటి అందమైన స్త్రీని తండ్రి వద్దకు పంపించిన ఉగ్రసేనుడు మూర్ఖుడు, భాగ్యహీనుడు, కపట బుద్ధి కాకపోతే ఈమె లేకుండా జీవించగలడా? ఈమెను తండ్రి వద్దకు పంపించిన ఆ రాజు నపుంసకుడు. ఇలా ఆలోచించుచు కామమోహితుడై ఆ సుందరిని కన్నార్పకుండా చూచుచుండెను. ఈమె పతివ్రత, పరపురుషులకు పొందరానిది. ఈమెను నేనెట్లు అనుభవింతును? కాముడు నన్ను తీవ్రముగా పీడించుచున్నాడు. ఈమెను అనుభవించకుండా వెళితే నేను ఈరోజే మరణింతును. ఇందులో సందేహం లేదు. కామము మహాబలవంతమైనది. ఈ విధముగా చింతాపరుడై గోపిలుడు మనసులో పరిశీలించెను. అతడు ఉగ్రసేనుని రూపము ధరించెను. అంగములు ఉపాంగములు అదే విధముగా ఉండెను. నడక, స్వరము,
వస్త్రధారణ వేషము వయస్సు ఉగ్రసేనుని వలనే మారిపోయెను. దివ్యమాలలను వస్త్రములను ధరించి గంధలేపితుడై సర్వాభరణ శోభితుడై మధురాపతి వలె మాయారూపము ధరించి గోభిలుడు రూపలావణ్య సంపన్నుడై పర్వతాగ్రములో నున్న అశోక వృక్ష ఛాయను ఆశ్రయించి ఒక శిలాతలముపై కూర్చొని వీణాదండమును ధరించి విశ్వమునే పరవశింపజేసే సుస్వర గానమును ఆ దుష్టాత్ముడు రాగతాళ యుక్తముగా సప్తస్వరములతో చేసెను. ఆమె రూపముతో మోహితుడైన ఆ దురాత్ముడు మహాసంతోషముతో పర్వతాగ్రములో కూర్చెనెను. చెలుల మధ్యలోనున్న పద్మావతి రాగతాళయుక్తమైన సుస్వర గానమును విని, ఏ ధర్మాత్ముడు మహాసుఖప్రదాయకమైన సత్క్రియాసహితమైన సర్వ భావనా సమన్వితమైన గానమును చేయుచున్నాడు అని తలచి ఔత్సాఖ్యముతో ఆ రాజపుత్రి చెల్లులతో కలిసి అచ్చటికి వెళ్ళెను. అశోక వృక్షమును ఆశ్రయించి పరిశుద్ధమైన శిలాతలముపై కూర్చొని ఉగ్రసేనుని వేషములోనున్న గోబిలుని చూసెను. సర్వాభరణములతో శోభించుచున్న అంగములు గలవాడు, దివ్యమాలా వస్త్రధరుడు, దివ్యగంధ లేపితుడు అశోక వృక్ష ఛాయను ఆశ్రయించిన వానిని చూచి, ధర్మపరాయణుడైన ఈ మధురానాథుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చెను? నా నాథుడు మహాత్ముడు రాజ్యము వదిలి ఇంత దూరం వచ్చే నేనని ఆలోచిస్తున్నంతలో పాపాత్ముడైన గోబిలుడు కామాతురుడై ఓ ప్రియా రా అని తొందరగా ఆహ్వానించెను. ఆమె చరితురాలై నా భర్త ఇక్కడికి ఎలా వచ్చెనని శంకించెను. లజ్జితురాలై దుఃఖముతో ముఖమును క్రిందికి దించుకొనెను. నేను పాపురాలను, దురాచారురాలను, సంకోచము లేకుండా తిరుగుచున్నాను. ఆ మహానుభావుడు నన్ను తప్పక కోపించును అని ఆలోచిస్తున్నంతలో ఆ పాపి కామాతురుడై ఓ ప్రియా రా, ఓ వరాననా, నీవు లేకుండా ప్రియమైన ఈ ప్రాణములను ధరించుట నాకు శక్యము కాదు. నీ స్నేహమునకు పరితపించుచున్నాను. నిన్ను వదిలి నేనుండలేను అని పలికెను. అట్లు పలికిన తరువాత ఆమె సిగ్గుతో అతని ముఖమును చూసెను. పద్మావతిని మాయావతి అయిన గోబిలుడు ఏకాంతమునకు తీసుకువెళ్ళి యథేచ్ఛగా అనుభవించెను. ఆ వరానన అతని ముష్కస్థానములో వృషణములలో తన భర్త యొక్క సంకేతములను చూడజాలకపోయెను. తన వస్త్రమును స్వీకరించి శంకతో దుఃఖితురాలయ్యెను. అంతటా ఆ పద్మావతి కోపముతో దానవాదముడైన గోబిలినితో ఇట్లు పలికెను. నీవు ఎవరు? పాపాచారము కలవాడవు, దయలేని వాడవు, దానవాకారముతో ఉన్నావు అనుచు దుఃఖముతో కనులు నీరు నిండినదై శపించుటకు సిద్ధపడెను. దుఃఖభారముతో పీడించబడి వణుకుచున్నదై దురాత్మ, నా ప్రియుని వేషమును ధరించి ఇక్కడికి వచ్చి సాటిలేని నా పాతివ్రత్యమును ధర్మమును నశింపచేసితివి అనుచు సుస్వరముగా రోధించి నా జీవితమును హరించితివి. ఇక ఇప్పుడు నా బలమును చూడుము. నీకు పరమ భయంకరమైన శాపమును ఇచ్చెదను. ఇట్లు పలుకుచు దానవాదముని శపించ సమకట్టెను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.